హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే స్నాక్ ప్రిపేర్ చేయబోతున్నామండి. వీటిని అయితే గజ్జికాయలు లేదా జిల్లేడికాయలు అని అంటాం మేమైతే. మీరేమని అంటారో మాకైతే కామెంట్ చేయండి. నేనైతే 4 కొబ్బరి చెక్కలు అయితే తీసుకున్నానండి, 2 కొబ్బరికాయలు. మీకు వీడియోలో 2 చెక్కలు చూపించాను కదా, ఆల్రెడీ 2 చెక్కలు అయితే కట్ చేసుకున్నాను నేను ముందు. 4 కొబ్బరి చెక్కలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెట్టుకుని అయితే కూర ప్రిపేర్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. లేదంటే కోరుకునే పద్ధతి ఉంటే కనుక కొబ్బరి చెక్కలను అయితే కోరుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే గిన్నె పెట్టుకోవాలండి. దీనికైతే గిన్నె మందంగా ఉండాలి, ఫ్రై చేసుకోవాలి కాబట్టి. దాంట్లో అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత నేనైతే 1.5 కప్పు అయితే కరాచీనోక అయితే వేస్తున్నానండి. 1.5 కప్పు ఎందుకు వేసానంటే 4 చెక్కలు కలిపి 3 కప్పుల కూర అయితే అయిందండి. అందుకని అయితే 1.5 కప్పు అయితే కరాచీ వేసాను. 1 కప్పు కొబ్బరికి 1/2 కప్పు అయితే కరాచీ వేసుకోవాలి. 2 కప్స్ కొబ్బరికి అయితే 1 కప్పు వేసుకోవాలండి. ఈ విధంగా అయితే కప్పున్నర వేసాను నేను కరాచీ వేసుకున్న తర్వాత అయితే బాగా వేగించుకోవాలి. ఇదైతే దగ్గర ఉండే బాగా వేగించాలండి. సిమ్లో పెట్టేసి మనం పక్కన వదిలేయకూడదు, మాడిపోతుంది త్వరగానే. ఇదైతే చూడండి బాగా వేగింది, కలర్ కూడా షేడ్ అవుతుంది మనకి. ఇదైతే బాగా వేగిన తర్వాత అయితే పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 3 కప్స్ అయితే కొబ్బరి అయింది అన్నాను కదండి. ఈ కొబ్బరిని అయితే వేసుకుని బాగా వేగించుకోవాలి. కొబ్బరి అయితే ముదరగా ఉంటేనే బాగుంటుందండి గజ్జికాయలకి, లేతగా ఉంటే జిగురు వస్తుంది. ఈ విధంగా అయితే బాగా వేగించుకోవాలండి కొబ్బరిని. కొబ్బరి బాగా ఫ్రై అవుతే కనుక టేస్ట్ అయితే బాగుంటుంది. కరాచీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయినట్టయితే ఎలా తెలుస్తుంది అంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి, కలర్ కూడా మారుతుంది మనకి. దీన్ని అయితే అలా వదిలేయకూడదండి, మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి పొడి పొడిలాడుతూ అయితే అయిపోయింది అది. దీన్ని అయితే ఇప్పుడు చల్లార్చుకుందామండి. ఫస్ట్ ఇది చల్లారి లోపు అయితే మనం పూరీ పిండిని అయితే కలుపుకుందాం. నేనైతే 4 చెక్కలకి 1/2 కేజీ పిండి అయితే తీసుకున్నానండి. అంటే 2 సాల్లో, మీకు సాల్తో అయితే చూపిస్తున్నాను. 4 చెక్కలకి 1/2 కేజీ పడుతుంది. 2 చెక్కలు అయితే 1/2 కేజీ పిండి సరిపోతుంది. దీంట్లో అయితే లైట్గా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి. పిండి, సాల్ట్, ఆయిల్ కలిసేటట్టు. ఆయిల్ అయితే ఎక్కువ వేయకూడదు, లైట్గా మన చేతికి అంటుకోకుండా వేయటమండి. ఆయిల్ పెద్ద ఎక్కువ ఏమి వేయకూడదు అసలు, 1 స్పూన్ అంతే. ఇది కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా పిండిని అయితే కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అయితే బాగా కలుపుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు, పిండి పలచగా అవ్వకూడదు, గట్టిగానే ఉండాలి. పిండి పలచగా అయిపోవడం వల్ల అయితే పూరీలు అయితే చేసేటప్పుడు మనకి సరిగ్గా రావండి, ప్లస్ ఆయిల్ కూడా లాగేస్తాయి. అందుకని పిండిని అయితే వీడియోలో చూపిస్తున్నాను కదండి, అదే విధంగా గట్టిగానే ఉండాలి. మనం కలపడానికి కష్టంగా ఉన్నా కానీ కొంచెం గట్టిగానే ఉండాలండి పిండి అయితేనే. ఇది పిండి కూడా నానబెట్టవలసిన అవసరం ఉండదు, మనం కలుపుకొని డైరెక్ట్గా చేసుకోవడమేండి. ఇవి పిండి కలిపిన వెంటనే చేసుకోవడమే. మనం అది పక్కన వేపుకుని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితేనే. ఈ విధంగా అయితే కలుపుకున్న పిండిని అయితే చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలండి. ఇవైతే చిన్నవే చేసుకోవాలండి, మనం వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇవి చేసుకున్నాకైతే పెద్దవి అవుతాయండి, పలచగా చేసుకోవాలి. దలసరిగా చేసుకొని పెద్ద ఉండలు చేసుకుంటే గజ్జికాయలు అయితే బాగోవండి, మెత్తగా అయిపోతాయి, టేస్ట్ కూడా ఉండదు అసలు. పలచగానే ఉంటే క్రిస్పీగా ఉంటాయండి. ఈ విధంగా అయితే పలచగా అయితే ఒత్తుకోవాలి. దీనికైతే కంపల్సరీ 2 మనుషులు అయితే ఉండాలండి. ఒకరైతే పూరీలు ఒత్తాలి, ఒకరైతే కూర పెట్టుకుని స్టఫ్ వేపుకోవాలండి. ఒకరే చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది, వెంటనే చేసుకోవాలి. లేదంటే పూరీలు అయితే ఆరిపోతాయి. ఒక మనిషి చేసుకునేలా ఉంటే మాత్రం పూరీ చేసుకుంటా స్టఫ్ పెట్టుకుని నొక్కేసుకుని పక్కన పెట్టుకోవాలి అన్నీని. తర్వాత ఒకేసారి వేగించుకోవాలండి. 2 ఉన్నారనుకో, ఒకరు పూరీలు చేస్తా, ఒకరు స్టఫ్ పెట్టుకోవచ్చు. అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడైతే వేగించుకోవాలండి. వేగటానికి అయితే టైం ఎక్కువ పట్టదు. ఈ పూరీలు చేసేలోపు అయితే నేను ఇందులో అయితే షుగర్ కొలుసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ కొలిచేసిందే నేను, కరాచీనోక కొబ్బరిని మీకు మళ్ళీ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ 3 కప్పులు కొబ్బరి అలాగే కప్పున్నర కరాచీనోక వేసాను కదండి, 4.5 కప్పులు అయితే వస్తుంది ఇది. నాలుగున్నర కప్పులకి నేనైతే 2 కప్పులు అయితే పంచదార వేసానండి. పంచదార పెద్ద కన్నులు ప్లస్ స్వీట్ కూడా ఉంటుందండి, అందుకని అయితే 2 కప్స్ వేసాను. మీకు ఇంకా కావాలంటే కొంచెం వేసుకోవాలి.
లేదంటే సరిపోతుందండి షుగర్ అయితేనే. నేనైతే 2 కప్స్ అయితే వేసానండి. మనమైతే కలుపుకొని స్వీట్ చూసుకోవచ్చు. కావాలితే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకొని చేసుకోవచ్చండి. అలాగే 2 స్పూన్స్ యాలకుల పొడి అయితే వేసాను. యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. నెయ్యి అయితే ఆల్రెడీ వేయించుకునేటప్పుడు వేసాం కదండి. దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు పూరీలో అయితే పెట్టుకోవాలండి. జాగ్రత్తగా పెట్టుకోవాలి. పంచదార కన్నుల్లో తగలడం వల్ల కూడా పూరీలు కన్నం పడిపోతే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఆయిల్ అవిని మనం జాగ్రత్తగా అయితే దీన్ని నొక్కుకోవాలి. ఈ విధంగా పూరీలు అయితే వెంటనే చేసుకుంటే చెమ్మగానే ఉంటాయండి. నొక్కుకోవడానికి అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఆరిపోయాకైతే కొంచెం కష్టంగా ఉంటుందండి నొక్కడం. చూడండి, నేను వెంటనే నొక్కేస్తున్నాను కాబట్టి పూరీ చేసేటప్పుడే ఈజీగా అయిపోతుంది మనకి ఫోల్డింగు. ఇలాగైతే చూడటానికి కూడా అందంగా ఉంటుందండి. మనం బల్ల ఉంటే కనుక అది ఫోల్డింగ్ చేసుకునేది బల్లతో చేసుకోవచ్చు, లేదా తాళంతో కానీ ఫోర్క్తో కానీ ఎలా అయినా చేసుకోవచ్చు అండి. మీకు చూపిస్తాను నేను తాళంతో ఫోర్క్తో కూడా ఎలా చేసుకోవాలన్నది, అలాగే ఆరిపోయాకైతే ఎలా చేసుకోవాలని. ఇదైతే నేను పూరీ చేసిన వెంటనే కాబట్టి నాకు ఈజీగా అయిపోయిందండి. మనకి ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుందండి. వేయించుకోవడం అయితే వెంటనే వేగిపోతాయి. ఇవి 10 మినిట్స్లో వేయించుకోవచ్చు మనం. ఆయిల్ కూడా అసలు లాగవండి ఇవైతేనే. పిండి అయితే మాత్రం ఇలా గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకుని పెట్టుకోవాలండి. పూరీ మాత్రం మీకు మరీ చెప్తున్నాను నేను, పలచగానే ఉండాలండి. దలసరిగా ఉంటే మాత్రం మెత్తగా అయిపోతాయి త్వరగానే. మనం ఎంత వేగించుకున్నా సరే అవి వేగవేండి, మెత్తగానే ఉంటుంది. తినేటప్పుడు అయితే బాగోదు. ఇలాగైతే క్రిస్పీగా ఉంటాయండి కొంచెం. ఇదైతే కొంచెం ఆరిన తర్వాత ఎలా చేయాలని మీకు చూపిస్తున్నాను. అలా కొంచెం వాటర్ అయితే చుట్టూ ఎడ్జ్ అయితే రాసుకోవాలండి. రాసుకొని అయితే నొక్కోవాలి. చూడండి, తాళం చూపిస్తున్నాను కదా, అలాంటి తాళం ఉంటే కనుక అలా కూడా నొక్కోవచ్చు మనం ఈజీగాని. పిల్లలు అయితే నొక్కడానికి అయితే ఇష్టపడతారండి, సరదాగా ఉంటుంది వాళ్ళకి. ఈ విధంగా అయితే నొక్కోవచ్చండి. డిజైన్ కింద వస్తుంది. అలాగే ఫోర్క్తో కూడా నొక్కోవచ్చు. మీకు ఫోర్క్తో కూడా నొక్కి చూపిస్తాను ఎలా పెట్టాలన్నది. తడి మాత్రం ఆరిపోతే పూరి ఆ విధంగా అయితే తడి చేసుకోవాలండి. వాటర్ పెట్టి చుట్టూ లోపల పైన కూడా తడి చేసుకుంటే అదేమి ఇడిపోదు మనకి. చూడండి, ఇప్పుడైతే ఫోర్క్తో నొక్కుతున్నాను. ఫోర్క్తో ఈజీ అండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. మనం ఎలా చేసుకున్నా సరే బాగుంటాయి. నేనైతే ఎక్కువ నాకు ఈజీగా చేత్తోనే ఫోల్డింగ్ చేయడం ఈజీగా అనిపించి అలా అయితే చేస్తానండి. ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత అయితే ఒకేసారి వేగించుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టానండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అయితే ఇవైతే వేయించుకోవాలండి. ఫస్ట్ అయితే అవన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటే వెంటనే అయిపోతాయండి. ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వేగటం అయితే ఎంతో టైం పట్టదండి. ఇవి మైదా కాబట్టి త్వరగానే వేగిపోతాయి. మైదా వద్దనుకున్న వాళ్ళు అయితే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. పూరీ మాత్రం పలచగా ఒత్తుకొని చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అయితే వీటిని అయితే వేసుకుని వేయించుకోవాలండి. ఇవైతే ఖాళీగానే వేయించుకోవాలి, మరీ ఇరికి వేసేయకూడదు, పొంగుతాయండి ఇవి. కొంచెం చూసుకోవాలి మనం, రెండు వైపులు అయితే తిప్పుకోవాలండి. త్వరగా వేగిపోతాయని చెప్పాను కదండి. ఈ విధంగా అయితే రెండు వైపులా బాగా వేగించుకోవాలి. ఇవైతే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి మనం ఇలా చేసి పెడితేనే. బయటకు వచ్చిన తర్వాత అయితే కలర్ వచ్చేస్తాయండి. కొంచెం కలర్ తక్కువ ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. మరి మాడిపోతే చూడటానికి అందంగా అనిపించదు. కొంచెం కలర్ తక్కువ ఉన్నప్పుడే వేగిన తర్వాత తీసుకోవాలి మనం. అయితే బాగా వేగాలండి. బాగా వేగకపోతే మరి మెత్తగా ఉంటుంది, సాగుతాయి మెత్తగా ఉంటేనే. అందుకని చూసుకుంటూ ఉండాలి మనం కలుపుకుంటానే. ఇవైతే వేగిపోయాయండి. ఇప్పుడైతే తీసేసుకోవచ్చు. ఇంకా వీటిని అయితే తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అయితే వేయించుకోవాలండి. అలాగే ఈ విధంగా మన దగ్గర ఉన్న వాటిని అయితే వేయించుకోవాలండి. పండగలప్పుడు ఇవి చేసి పెట్టుకోవచ్చండి. అలాగే ప్రసాదాలకి ఇవి చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతాయండి.
మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే బోల్డ్ అండ్ వెరైటీస్ అయితే చేసి చూపిస్తామండి. మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక మా వీడియోలో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఆ రెసిపీ అయితే చేసి చూపిస్తాను. ఈ విధంగా అయితే మన దగ్గర ఉన్న వాటిని అయితే వేపేసుకోవాలండి. వేపేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. చూడండి, చూడటానికి అయితే చాలా అందంగా ఉన్నాయి ఇవి, కలర్ఫుల్గా కూడా. ఎక్కువైతే బాగా వేపుకోకూడదండి, మాడిపోతాయి. చూసుకుంటూ ఉండాలి. మీకు తెలుస్తుందని నేను పదే పదే చెప్తున్నానండి. వీటిని అయితే ఖాళీగానే వేయించుకోవాలి. ఇవి పొంగుతాయండి, ఎక్కువైతే వేసేయకూడదు. నేనైతే పెద్ద మూకుడు పెట్టాను కాబట్టి 4 వేస్తున్నాను. చిన్న మూకుడు అయితే 3 అయితే వేసుకోవచ్చు. అంతే అండి, గజ్జికాయలు అయితే రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.